సో మా వినాయకుని నిమజ్జనం కోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో వినాయకుడిని అయితే కదిలించినాం. సో చూడండి అక్కడ ప్యాక్ కూడా చేసేసినాము. ఇంకా ఇప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం అనమాట. సో అలా సో ప్రసాదం అయితే ఇలా రెడీ చేశాను అనమాట నేను అక్కడ ఇవ్వడానికి వినాయకుని నిమజ్జనం అయిపోయిన తర్వాత. హలో ఎవ్రీవన్, ఐమాను హెచ్వేడి. మేమైతే వినాయకుడి నిమజ్జనం కోసం వెళ్తున్నాము. మా వినాయకుడు ఇంకో చూడండి. సో మేము లేట్గా బయలుదేరినాము, అంటే 7కి బయలుదేరినాము. సో ఇక్కడైతే ఇప్పుడు 9 అవుతుంది. అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా దేవుడిని అయితే నిమజ్జనం చేయాలి. సో ఎవ్రీ ఇయర్ మేము బండి మీద వెళ్తాం కాబట్టి ఆ ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేసేసి ఆ తర్వాత ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకొని వస్తాం అనమాట. సో ఈసారి మాత్రం కార్ తీసుకొని వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ జాము, నాకైతే ఫుల్ హెడేక్. సో కాబట్టి ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకోవడానికి అయితే టైం ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడే 9 అయిపోయింది, ఇంకా నిమజ్జనం కూడా అవ్వలేదు. సో అందుకోసమే అని చెప్పేసి మళ్ళీ ఒకరోజు వెళ్దామని అనుకుంటున్నాను, అంతేనా. కానీ కార్ తీసుకొచ్చినందుకు అనిల్ ఫుల్ అంటే ఫైట్ అవుతుంది మా ఇద్దరికి. ఎందుకంటే ఇంత ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, కార్ ఎందుకు అనవసరంగా బండి మీద వెళ్దామని చెప్పేసి అన్నాడు అనమాట. సో నేనే ఉండి వద్దు వెళ్దాము బండి మీద వద్దు కార్లో వెళ్దామని చెప్పేసి నేనే అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ మేమైతే ఏమంటారు, ఈ ట్రాఫిక్లో అయితే బుక్ అయినాం అనమాట. సో ఫుల్ ట్రాఫిక్ జాము, అంబులెన్స్ వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు. చూడండి, సౌండ్ కూడా వినండి. అందరూ వినాయకులు కనిపిస్తున్నారా చూడండి, నిమజ్జనం కోసం వెళ్తున్నారు. సో మనం కూడా అట్లా కారు పైన వినాయకుడిని పెట్టుకొని తీసుకురావాలనుకున్నాం. చూడు కదా ఎంత మంచిగా తీసుకొచ్చారు. గణపతి పప్పా మోరియా. ఆటోలో తీసుకెళ్తున్నారు. ఆటో చూడు, ఆటో పైన అంబేద్కర్ స్టాచ్యూ చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసినాము. యాక్చువల్గా ఏంటి అని అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే కార్లో అయితే రాకండబ్బా, ఎందుకంటే ట్రాఫిక్ జామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ట్యాంక్ బండ్ చూడండి, ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, పెద్దది ఫ్లాగ్ కదా. బుద్ధుడే కానీ అక్కడ గణపతి పప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోతుంది. తను తీసుకున్నావు వాటర్లో, అయితే వాటర్లో వేస్తుందా. అవును, తాగేసి మళ్ళీ ఇంకోసారి అది తాగేసి అని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కాదు. వేసి ఉన్నాడమ్మా ఓకే. అపార్ట్మెంట్లో అయితే వేలంపాటలో లడ్డు అయితే తీసుకున్నాం అనమాట ఈ ఇయర్. ఫస్ట్ టైం మేము లడ్డు అయితే తీసుకోవడం అనమాట. ఫస్ట్ టైం, అసలు ఎప్పుడు తీసుకోలేదు. ఏమైనా ప్రసాదం కోసం వినాయకుడి దగ్గరికి వెళ్ళడము. సో ఇప్పుడైతే లడ్డు తీసుకున్నాం.
ఇది